Hello my dear student. Today I discuss about test of hypothesis problems. మీకు ఈరోజు టెస్ట్ ఆఫ్ హైపోథిస్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆల్రెడీగా మన ప్రీవియస్ క్లాస్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యు సీ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఏమన్నాడు, ఏ డై ఈజ్ టాస్డ్ 960 టైమ్స్ అండ్ ఇట్ ఫాల్స్ విత్ 5 అప్వర్డ్స్ 184 టైమ్స్. ఈజ్ ద డైస్ ఓకే అన్బయాస్డ్ అట్ ఎ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.01 ఇచ్చాడు. అంటే ఒక డై టాస్ 960 టైమ్స్ టాస్ చేస్తే ఓకే ఫాల్స్ విత్ 5 అప్వర్డ్స్ 184 టైమ్స్ ఈజ్ ద డైస్ అన్బయాస్డ్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చాడు. సో పి అని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఏం ఇచ్చా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 960 అన్నాడు. ద ప్రాబిలిటీ ఆఫ్ థ్రోన్ 5 అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ 5 థ్రోన్ విత్ 1 డై ఈజ్ ఈక్వల్ టు 1/6. డై అంటే మనకు తెలుసు కదా, 6 ఫేసెస్ ఉంటాయి. ఓకే, 6 ఫేసెస్ ఉంటాయి. అప్వర్డ్ అంటే పై ప్లేస్లో మనకి 5 వచ్చేట్టుగా ఉందన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ క్యూ అంటే ఫెయిల్యూర్ తెలియాలి కదా. పి అంటే ఏమి సక్సెస్, క్యూ అంటే ఫెయిల్యూర్ కాబట్టి క్యూ కనుక్కోవాలి. క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 - 1/6 ఫేసెస్ అనమాట. చేస్తే 5/6 వస్తుంది. ఆల్రెడీగా మనకు మీన్ తెలుసు కాబట్టి ఎన్పి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 960 × పి సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. అదేవిధంగా సిగ్మా కనుక్కోవాలి అంటే √NPQలో సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ఎక్స్ ఈజ్ ద నంబర్ ఆఫ్ సక్సెస్ 184 టైమ్స్. ఓకే, నల్ హైపోథిస్ మీన్స్ అన్బయాస్డ్ అయినప్పుడు నల్ హైపోథిస్ అనేది కాయిన్ ఈజ్ అన్బయాస్డ్. ద ఆల్టర్నేటివ్ హైపోథిస్ని H1 అంటారు, ఇది H0 అంటారు. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే మనకు ఆల్ఫా ఇచ్చాడు, ఏమి 0.01. ద టెస్ట్ ఆఫ్ స్టాటిక్స్ ఈ జెడ్ కనుక్కోవడానికి x - μ/సిగ్మా. ఎక్స్ వాల్యూ తెలుసు, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సో కాబట్టి మోడ్ జెడ్ 2.08 వచ్చేసింది. ఓకే, సో ఎప్పుడు కూడా మోడ్ జెడ్ అనేది 2.58కి లెస్ దాన్లో ఉంటుంది. సో H0 ఈజ్ యాక్సెప్టెడ్ అనమాట, 1% యాక్సెప్ట్ చేసుకోవచ్చు. జెడ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏదైతే వస్తుందో ఈ వాల్యూ కన్నా లెస్ దాన్లో ఉంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు సిగ్నిఫికెన్స్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ మనకి గ్రేటర్ దాన్ వచ్చింది అనుకోండి, ఏమి ఇక్కడ గ్రేటర్ దాన్ 1 టేబుల్ ప్రకారం చూస్తాం. ఇది 1.96 కన్నా గ్రేటర్ దాన్ వస్తే H0 రిజెక్టెడ్ అనమాట. అంటే 5% అన్నాడు కాబట్టి సో రిజెక్టెడ్. ఓకే, ఇక్కడ 1% వచ్చింది కాబట్టి యాక్సెప్టెడ్, రాకపోతే 5% రిజెక్టెడ్ అనమాట. యు సీ ద వన్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఏ డైస్ టాస్డ్ 256 టైమ్స్ అండ్ ట్రంప్ ఆఫ్ ద యాన్ ఈవెన్ డిజిట్స్ 150 టైమ్స్ టు డయాస్. సో ఎన్ అంటే మనకి 256 ఇచ్చాడు, పి అంటే ప్రాబిలిటీ, ఏమి డైస్ అంటే ఏమి 1/6 కదా. సో మనకు ఏమొస్తుంది 3 అంటే 2, 4, 6 కదా. 2 కానీ 3 కానీ వచ్చే అవకాశం ఉండదు. సో కాబట్టి 3/6 అనమాట, అంటే 1/2. ఓకే, ఫెయిల్యూర్ కనుక్కోవాలి కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు 1 - P. 1 - P అంటే 1/2. సో మ్యూ కనుక్కోవాలి కావచ్చు NP అంటే 256 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ చేస్తే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సిగ్మా కనుక్కోవాలి కావచ్చు NPQలో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఇది వస్తుంది. ద నెంబర్ ఆఫ్ సక్సెస్ మనకు 150 ఇచ్చాడు కాబట్టి డేటా ఇచ్చాడు. నల్ హైపోథిస్ వచ్చి H0, ఆల్టర్నేటివ్ వచ్చి H1. ద లెవెల్ ఆఫ్ ఇదంతా ప్రతిదానికి కామన్ అనమాట. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. ద టెస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ Z ఈజ్ ఈక్వల్ టు x - μ/సిగ్మా. ఇచ్చిన వాల్యూ తెచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. ఒక 1.96% లోపల ఉన్నట్లయితే దాన్ని నల్ హైపోథిస్ రిజెక్టెడ్. 5% సిగ్నిఫికెన్స్ ఉంటే కదా, 5% అని ఇచ్చాడు కదా, కాబట్టి సిగ్నిఫికెన్స్ 5% ఉంటే నల్ హైపోథిస్ రిజెక్టెడ్ అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ద కాయిన్ వాజ్ టాస్డ్ 400 టైమ్స్ and returned to heads 216. Okay, hypothesis of the coin unbiased. యూజ్ ఆఫ్ 0.0 సిగ్నిఫికెన్స్ అంటే 0.05 సిగ్నిఫికెన్స్ అంటే 5% అని అర్థం. సో కాబట్టి హెన్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 400 ఇచ్చాడు. కాయిన్ అంటే 2 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ప్రాబిలిటీ సక్సెస్కు 1/2. ఓకే, నెక్స్ట్ ఫెయిల్యూర్కి అయితే 1 - P. ఫెయిల్యూర్ అయింది అనుకోండి 1 - P. సో 1/2 చేస్తే ఇది కూడా అది 50 అంటే సక్సెస్ 50% ఉంటుంది, ఫెయిల్యూర్ 50% ఉంటుంది. సో మ్యూ కనుక్కోవాలి కాబట్టి NP అనమాట, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి 200 వస్తుంది. సిగ్మా కనుక్కోవాలి కాబట్టి √NPQలో సబ్స్టిట్యూట్ చేయండి, ఇది వస్తుంది. ఓకే,
నెక్స్ట్ సిగ్మా వస్తుంది. ద నంబర్ ఆఫ్ 216. ద నల్ హైపోథిసిస్ కాయిన్ ఈజ్ అన్బయాస్డ్ అన్నాడు. ద ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1 అన్నాడు. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 అన్నాడు. సో జెడ్ కనుక్కోవాలి కాబట్టి సిగ్నిఫికెన్స్ ఇక్కడ ఏమన్నా నీకు ఈజ్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా, దీనిలో సబ్స్టిట్యూట్ చేసి 1.6 వచ్చింది. సో ద నల్ హైపోథిసిస్ యాక్సెప్టెడ్ ద కంక్లూడ్ ద కాయిన్ ఈజ్ అన్బయాస్డ్. ఓకే, అక్కడ 5% అన్నాడు కానీ ఇక్కడ 1.96 వచ్చింది కాబట్టి యాక్సెప్టెడ్ అన్నాడు. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. According the norms of established by the mechanical aptitude process of 18 years old have average height 73.2 with standard deviation 8.6 అన్నాడు. If for normally selected the person that has average 76.7 test of hypothesis mu ఇచ్చాడు against. ఓకే, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ వచ్చి 73.2కి మ్యూ అనేది గ్రేటర్ దాన్లో ఉంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ లెవెల్ 0.01 అంటే టేబుల్లో ఉంటుంది. ఇది మీకు టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాస్లో. సో ఇచ్చినవి ఏమన్నాడు చూడండి, ఎన్ అనేది ఇచ్చాడు మనకు. ఓకే, మ్యూ అనేది ఇచ్చాడు, ఎక్స్ బార్ అనేది ఇచ్చాడు, శాంపుల్స్ 76, స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఇచ్చాడు. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్ 8.6 ఇచ్చాడు. నల్ హైపోథిసిస్ అంటే మ్యూ 73.2 ఇచ్చాడు. ఆల్టర్నేటివ్ అంటే H1 అంటే మ్యూ గ్రేటర్ దాన్ 73.2 కన్నా ఎక్కువ ఉంటుంది. ఆల్ఫా 99% అంటే 99% అంటే 0.01% ఉన్నట్టు, అంటే 100%. ద టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్ అన్నమాట. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే టెస్ట్ ఆఫ్ స్టాటిక్స్ వస్తుంది, స్టాటిస్టిక్. ఓకే, ద స్టాండర్డ్ 99% లెవెల్ సిగ్నిఫికెన్స్ అంటే మనకి 2.23 మన టేబుల్ యూజింగ్ దిస్ టేబుల్ వాల్యూ అనమాట. ఇది 99% వచ్చినప్పుడు 2.33 అనేది. ఓకే, హెన్స్ calculated z less than table. Okay, this is the null hypothesis. X bar is the mu do not die. Okay, you see the just a formula so గుర్తుపెట్టుకుంటే మీరు లెక్కలు ఈజీగా చేయగలుగుతారు. You see the sample 64 students of the have mean height 70 kgs. Can this, okay, recorded the sample from the population with means weight 56 kgs, standard deviation 25 kgs. సో ఎక్స్ బార్ అనేది 70 అన్నాడు, మ్యూ వచ్చి మీన్స్ పాపులేషన్ 50 kgs అన్నాడు. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ 25 ఇచ్చినాడు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు శాంపుల్స్ ఇచ్చాడు. సో నల్ హైపోథిసిస్ H0 అన్నాడు, ఇక 64 స్టూడెంట్స్ అన్నాడు, 70 kgs అన్నాడు. రికార్డెడ్ యాజ్ శాంపుల్ ఫ్రమ్ ద పాపులేషన్ విత్ మీన్స్ ఆఫ్ 56 స్టాండర్డ్ అన్నాడు, 25 kgs డీవియేషన్ ఇచ్చాడు. ఆల్టర్నేటివ్ అంటే H1 అనమాట. ద శాంపుల్ ఈజ్ రికార్డెడ్. ఓకే, శాంపుల్ ఈజ్ రికార్డెడ్. Okay, cannot recorded one of the population. The level of significance ఇచ్చాడు మనకు 0.05. So already we know that the test of statistics Z is equal to x bar minus mu by sigma by root 10లో దీనిలో డేటాలో తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే టెస్ట్ ఆఫ్ హైపోథిసిస్ వస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మనకు యాన్. ఓకే, anographer wants to check whether the depth one of the ash in the certain region is 57.4 fathoms ash had previously been recorded. What can be concluded at the 0.05 level significance అన్నాడు. The records taken 40 random locations are given. The region yields a mean of 59.1 fathoms with the standard deviation 5.2 fathoms అన్నాడు. ఓకే, ద గివన్ డేటా మనకి ఇచ్చిన డేటా ఎన్ని ఇచ్చాడు. ఓకే, ఎక్స్ బార్ ఇచ్చాడు 59, స్టాండర్డ్ డీవియేషన్ 55.2 ఇచ్చాడు. నల్ హైపోథిసిస్ H0 అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 57.4 ఇచ్చాడు. సో ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1. సో మ్యూ నాట్ ఈక్వల్ టు 50. నల్ హైపోథిసిస్ ఇచ్చాడు మ్యూ అంటే ఇక ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ నాట్ ఈక్వల్ టు ఉంటుంది అనమాట. ఓకే, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 అన్నాడు. ఇది ఇచ్చినప్పుడు సిగ్నిఫికెన్స్ టెస్ట్ ఆఫ్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఆఫ్ ఎన్. సో ఇచ్చిన వాల్యూస్ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, ఇది వచ్చేసింది. సో కాబట్టి 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్నాడు. ఇక బై టేబుల్ ప్రకారం తీసుకున్నట్లయితే మనకు 1.96 వస్తుంది టేబుల్ రో. ఓకే, కాన్సెప్ట్లో చూడండి, మీకు ఈ టేబుల్ ప్రకారం తీసుకుంటారు. 5% వచ్చినాడు 1.96. హెన్స్ ద క్యాల్కులేటెడ్ జెడ్ గ్రేటర్ దెన్ అబ్జల్యూట్ జెడ్ వస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్.
Okay, a random samples of 60 workers, the average time taken time, the work is 33.8 minutes with the standard deviation 6.1 minutes. That can be rejected. The hypothesis mu is equal to 32.6 minutes. In forever alternative null hypothesis mu greater than 32.6 అన్నాడు, sigma 0.02 అన్నాడు, అంటే alpha the level of significance. So given data n is equal to 6, x bar is equal to 33.8, mu is equal to 32. Standard deviation 6.1. null hypothesis అంటే 32 పాయింట్ గ్రేటర్ దాన్ అన్నాడు. null hypothesis అంటే 32.6 కన్నా గ్రేటర్ దాన్ అన్నాడు కాబట్టి సో null hypothesis. ఓకే, h1 mu is equal to 32.6 గ్రేటర్ దాన్లో ఉంటుంది. ఓకే, సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఆల్ఫా ఇచ్చాడు, 0.025 ఇచ్చాడు. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ h is equal to x bar minus mu by sigma by root n. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 33.8 minus 32.6 by sigma by 6.1 by root 60. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 1.5238. ద అబ్జల్యూట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టేబుల్లో చూసుకున్నట్లయితే 0.025కి సిగ్నిఫికెన్స్ 2.58 అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది మనకు. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ద డిస్టెన్స్, ఓకే, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద weights of mean traveling by air between Delhi and Mumbai has mean ఇచ్చాడు 163 pounds, of standard deviation 18 ఇచ్చాడు. What is the probability that, okay, one guide crosses of weight 36 means traveling between these two cities మధ్య ఎంత ఉంది? 6000 pounds అన్నాడు. సో మ్యూ ఇచ్చాడు, స్టాండర్డ్ డివియేషన్ ఇచ్చాడు, నెక్స్ట్ గ్రాస్ వెయిట్ 36 అన్నాడు, ఎంత 6000 pounds అన్నాడు. ఎక్స్ బార్ అనేది మన పౌండ్స్లో ఉంది కాబట్టి మనకు 6000/36 వేస్తే యావరేజ్ మీన్ వస్తుంది మనకు. ద ఎన్ అనేది ఆల్రెడీ తెలుసు కాబట్టి జెడ్లో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మనకు బై టేబుల్ ప్రకారం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 1.23. ఓకే, పాజిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ వస్తే ఇటువైపు రిప్రజెంట్ చేస్తాం. సో పిఎక్స్ గ్రేటర్ దాన్ 1, దీనికన్నా ఇది ఎక్స్ బార్ అనేది గ్రేటర్ దాన్లో వచ్చింది మనకు. ఓకే, సో కాబట్టి 1.22. సో దీనికి ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే 0. ఇక్కడి నుంచి వరకు 0.5, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 0.5 ఉంటుంది. 0 నుంచి 0.5లో ఇది సపరేట్ చేస్తే ఈ గ్యాప్ మనకు వస్తుంది అనమాట. సో ఆ వాల్యూవే సపరేట్ చేస్తాం. ఓకే, ఇది బై టేబుల్ ప్రకారం తీసుకుంటాం. ఇది టేబుల్లో వస్తుంది, ఇదంతా టేబుల్. అంటే 1.23కి ఎంత వస్తుంది అంటే 0. ఫ్రమ్ ద నార్మల్ టేబుల్, డిస్ట్రిబ్యూషన్ నార్మల్ టేబుల్లో అది వస్తుంది వాల్యూ. అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, ఇది మనకి 36 ట్రావెలింగ్ బిట్వీన్ దెమ్, ద టూ సిటీస్ మధ్య 6 pounds ఉన్నాడు, 0.1093 వస్తుంది అనమాట. యు సీ ద అనదర్, ద మీన్ ఆఫ్ ఈల్డ్ వెయిటెడ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ వాజ్ 210 pounds with standard deviation 10 pounds per the area from the samples 100 plots. The another district mean yield was 220 pounds with the standard deviation 12 pounds from the sample 150 plots అన్నారు. Assuming that the standard yield point of the entire state 11 pounds, test whether there are any significant of difference between the mean yield crops with the two districts అన్నారు. సో ద మీన్ ఆఫ్ ఈల్డ్ డిస్ట్రిక్ట్స్ 210, x1, నెక్స్ట్ x2 ఇచ్చాడు, n1 n2 ఇచ్చాడు, స్టాండర్డ్ డివియేషన్ ఇచ్చాడు మనకు. నల్ హైపోథిసిస్ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నాడు, హెచ్ μ1 = μ. ఓకే, ఇవి రెండు దీనిలో అయితే ఈక్వల్గా ఉండవు, ఎక్కడగా ఆల్టర్నేటివ్ హైపోథిసిస్లో. ఓకే, ద టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈ రెండింటికి కలిసి చేస్తాం. x1 - x2 σ1² స్టాండర్డ్ డివియేషన్ స్క్వేర్ n1 స్టాండర్డ్, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదొక టైప్ ఆఫ్ మోడల్ అనమాట. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇది వచ్చింది అనమాట. ఓకే, మోడ్ జెడ్ అనేది 7.041 వచ్చింది, ఇది 1.96 కన్నా గ్రేటర్ దాన్లో ఉంటుంది కాబట్టి. ఓకే, ఇదంతా ఫర్ టేబుల్ అనమాట. ఓకే, ద నల్ హైపోథిస్ 5% సిగ్నిఫికెన్స్ అయితే x1 x2 ఈజ్ ద, ఓకే, దెర్ ఆర్ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ ఈల్డ్ ఆఫ్ క్రాప్స్ టు డిస్ట్రిక్ట్స్ మధ్య క్రాప్స్ వస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకు ద రీచ్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్, ఓకే, ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్టడీయింగ్ వెదర్ దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ విత్ salaries MBA, okay, to
metropolitan cities, the random sample of size 100 from Mumbai yield of an average income raised 20 to 150. Another random sample of 60 from the Chennai results in an average income 20 to 50. If the various both the population are given, స్టాండర్డ్ డివియేషన్ స్క్వేర్ ఇచ్చాడు, ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ 2 యొక్క స్క్వేర్ ఇచ్చాడు. సో n1 n2 మనకి ఇచ్చేసాడు, రాసుకున్నాం. x1 x2 కూడా ఇచ్చేసాడు. నెక్స్ట్ వి నో దట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, నల్ హైపోథిసిస్ ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ నాట్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏదైతే వస్తుందో h0 నల్ హైపోథిసిస్ అది ఉండదు అనమాట. దానికి డిక్రీజ్లో ఉండొచ్చు లేదా ఇంక్రీజ్లో ఉండొచ్చు అనమాట. సో దీనికి మనకు టెస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఫార్ములా x1 బార్ మైనస్ x2 బై ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మీన్ ఒకటి ఇస్తే అది ముందు ఇచ్చిన ప్రాబ్లం, ఇది 2 ఇచ్చినప్పుడు ఇవి 2 మీన్స్ 2 స్టాండర్డ్ డీవియేషన్స్ ఇలా వస్తే ఇది తీసుకోవాలి. ఓకే, ఇది మనకేం 3.26 ఇచ్చాడు, అంటే 0.05 దగ్గర నల్ హైపోథిసిస్ 5% ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్నది. బై టేబుల్ తీసుకుంటాం, టేబుల్లో నీకు వాల్యూ వస్తుంది 1.96 3. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. Receiver wants to how the intelligence of the student of the school. He selected 2 groups of students. In the first group there are 150 students having mean IQ 75. Okay, IQ 75 with the standard deviation 50 అన్నాడు. సెకండ్ గ్రూప్లో 250 స్టూడెంట్స్ ఉన్నారు, దానిలో IQ వచ్చి 70 విత్ స్టాండర్డ్ డివియేషన్ 20 అన్నాడు. సో n1 x1 బారు 15, n2 ఇచ్చాడు అండ్ x2 ఇచ్చాడు. సో నల్ హైపోథిసిస్ అంటే h0 μ1 నాట్ ఈక్వల్ టు μ2 అవుతుంది. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే μ1 నాట్ ఈక్వల్ టు μ2. ఆల్రెడీ వీ నో దట్ ద టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే z ఈక్వల్ టు x1 మైనస్ x2. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే డేటా మనకి ఇది వచ్చేస్తుంది. ఓకే, క్యాల్సిలో అప్డేట్ చేస్తే అటు 2.27116 వచ్చింది. కాబట్టి ద టాబ్యులేషన్ వాల్యూ ఆఫ్ z అట్ ద 1% ఆఫ్ లెవెల్ సిగ్నిఫికెన్స్ అంటే 1% వస్తే మన బై టేబుల్ ప్రకారం 2.33 తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్యాల్కులేట్ ద మోడ్ జెడ్ టాబ్యులేషన్ టేబుల్ ప్రకారం కన్సిడర్ చేస్తాం. ఇది నెక్స్ట్ ద నల్ హైపోథిసిస్ ఈజ్ రిజెక్టెడ్, అంటే 1% కన్నా ఎక్కువ ఉంది కదా ఇది. సో కాబట్టి ఇట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఈజ్ రిజెక్టెడ్ అన్నమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. 2 cities of new cars producers in USA are tested for the petroleum millage. Okay, the sample of is consisting of 42 cars, average 15 kilometers liter. Okay, while the other sample consisting of 80 cars, average 11.5 kmpl with the population various sigma 1 square is equal to sigma 2 square is equal to 1.5 respectively. Whether there is any significance difference in the petroleum consumption the 2 types of cities. సో ఆల్ఫా ఈజ్ కూడా 0.1 ఇచ్చాడు. సో కాబట్టి లెట్స్ ద హైపర్స్ ఏ అండ్ బి అనే సిటీస్ తీసుకున్నట్లయితే మనకు యుఎస్ఏ. ఓకే, టైప్ ఏ వచ్చి టైప్ 2 టైప్స్ కదా మనకు ఉండేది కార్స్, ఏ బి అనేటివి. మిలియన్స్ ఆఫ్ A1 x1 ఇచ్చాడు, స్టాండర్డ్ డివియేషన్ ఇచ్చాడు. అలాగే బి ఇచ్చాడు, దానికి స్టాండర్డ్ డివియేషన్ ఇచ్చాడు. దెన్ ఆఫ్టర్ యూ టేక్ z ఈజ్ ఈక్వల్ టు x1 బార్ మైనస్ x2 బై రూట్ ఆఫ్ ఇది, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ n2 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే 13 పాయింట్ వచ్చింది. అప్పుడు మోడ్ జెడ్ 1% సిగ్నిఫికెంట్ లెవెల్లో అంటే బై టేబుల్ ప్రకారము తీసుకుంటాం. 1% అన్నాడు కాబట్టి 2.58 అన్నమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. The sample of the height of the 64,000 Englishmen, okay, has men of 67.85 inches, standard deviation of 2.56 inches, while the sample's height 1600. Okay, Australians has men 68.55 inches, standard deviation 2.52 inches. To the data indicate the Australian or no average taller than the Englishman. Okay, Englishman కన్నా ఆస్ట్రేలియన్ యావరేజ్ 0.0 అనుకున్న సిగ్నిఫికెన్స్ ఇచ్చాడు. సో సైజ్ n1 n2 x1 x2 ఇచ్చాడు, స్టాండర్డ్ డివియేషన్స్ ఇచ్చాడు. నల్ హైపోథిసిస్ μ1 నాట్ ఈక్వల్ టు μ1 ఈజ్ ఈక్వల్ టు μ2 అయితే ఆల్టర్నేటివ్ నాట్ ఈక్వల్ ఉంటుంది. ఓకే,
సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే నీకు 0.05 టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఆల్రెడీ వీ నో దట్ ది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు సరిపోతుంది అన్నమాట. ఓకే, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇంకా టేబుల్ ప్రకారం ఇక్కడ వచ్చే వాల్యూని బట్టి టేబుల్ ప్రకారం చూస్తారు. ఇక్కడ మోడలస్ అని పెడితే నెగిటివ్ వచ్చినా పాజిటివ్గానే తీసుకోవాలి కాబట్టి మైనస్ నెగ్లెక్ట్ చేసుకుంటాం. దీనికన్నా 1.9 కన్నా ఎక్కువే కాబట్టి హెన్స్ H0 is level significance. Conclude that Australians are taller from the Englishman కన్నా ఆస్ట్రేలియన్ హైట్ ఎక్కువ ఉంటారు. ఓకే, సో you see the another example, the mean of life of sample 10 electric bulbs was found 1456 hours, standard deviation 423 hours. A second sample 17 bulbs, choose from the different batches upward. The man of life 1280 hours with standard deviation 379 hours. There is a significant difference between the means of two bars. So n1 n2 x1 bar means ఇవన్నీ ఇచ్చేసాడు. మనం నల్ హైపోథిస్ బోత్ ఆర్ ఈక్వల్, ఆల్టర్నేటివ్ హైపోథిస్ నాట్ ఈక్వల్, ఆల్ఫా ఈక్వల్ ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ తీసుకొని వచ్చి జెడ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే డేటా వస్తుంది. ఈ వాల్యూ మనం టేబుల్ ప్రకారం చూసుకుంటాము. జెడ్ ఆల్ఫా అనేది 1.96 యాక్సెప్టెన్స్, లెస్ దాన్ వస్తే యాక్సెప్ట్ చేస్తారు, రాకపోతే రిజెక్టెన్స్ అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఏనాడు ఏ శాంపుల్ 1000 పీపుల్, కర్ణాటక 540 రైస్. ఓకే, ఈటర్స్ కర్ణాటక పీపుల్స్ ఎంత 540 రైస్. ఓకే, వీట్ eaters can be assuming that both rice or the equally popular this state are the 1% level of significance. So n is equal to 1000. P ante sample population of rice 545,000. Next P ante population of proportion of the rice, eaters 1/2 0.5, quality factor Q failures anamata. Okay, so null hypothesis already ga manaku has both rice and we are equally population of state, alternative hypothesis P not equal 0.5 to tail and alternative. Test of hypothesis P minus P by root of PQ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, మీకు వాల్యూ వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్ములా. అంటే టోటల్గా మనకు 3 ఫార్ములాస్ వచ్చాయి. జెడ్కి ఇదో టైపు, x1 మైనస్ x2 అనేది ఒకటి, నెక్స్ట్ P మైనస్ P అనే టైప్ ఒకటి. ఓకే, సో యూ సీ ద ఇన్ ద ఏ బిగ్ సిటీ 250 325 means out of 600 mean were found to be smokers. Does the information support the conclusion that the majority of mean the city are smokers? The given n is equal to 600, of smokers 325, P samples population smokes 325 by 600 0.547. The P population of the smokers that city 1/2 0.5. Okay, so then after you take null hypothesis H0, number of smokers and non-smokers of city 0.5, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అంతా సిమిలర్ ప్రీవియస్ ప్రాబ్లం మాదిరి. ఓకే, సో 5% లెవెల్ ఉన్నట్లయితే 1.645 సిన్స్ క్యాల్కులేటెడ్ మోడ్ జెడ్ టాబ్యులేషన్. ఓకే, నెక్స్ట్ అనదర్ చూడండి. ఇక్కడ a die was thrown 9,000 times and these 30 to 20 yield 3 or 4. Is this consist of with the hypothesis of dice was unbiased, alpha equal 0.01 level significance. N 9,000, P success అంటే 3,000 to 220 by డివైడ్ చేస్తే వస్తుంది. పాపులేషన్స్ మనకు గెట్టింగ్ ఆఫ్ 3 or 4 1/6 ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫెయిల్యూర్కి వచ్చి 1 - Pలో సబ్స్టిట్యూట్ చేయండి. నల్ హైపోథిసిస్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ నాట్ ఈక్వల్ టు 1/3. ఇది ఈక్వల్ అయిందంటే ఇది నాట్ ఈక్వల్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ యూ సబ్స్టిట్యూట్ దిస్ ఫార్ములా P మైనస్ P బై సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇవి మనకు ఈ 3 మోడల్స్ వస్తాయి. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ర్యాండమ్ శాంపుల్స్ 500 ఓకే pineapples was taken from the large for the 65 were found of the bad. Find the percentage of bad pineapples the consumption. ఓకే, దీనిలో n నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి, బ్యాడ్ పైనాపిల్స్ ఎన్ని ఉన్నాయి, 500లో 65 కాదా, దాని యొక్క ఏమొస్తుంది 0.13 వస్తుంది. ఫెయిల్యూర్ 1 - Pలో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్
the where the limits of the population of the proportion p given by, so p plus or minus 3 root of p cube by n అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి చేస్తారు. ఓకే, ఇవి లిమిట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇన్ ఏ ర్యాండమ్ శాంపుల్స్ 125 కూల్స్, ఓకే, డ్రింక్ 68 సెట్ టు బి పర్ఫార్మ్ ద, ఓకే, ద టెస్ట్ ఆఫ్ నల్ హైపోథిస్ p is equal to 0.5 against the alternative hypothesis p 0.5 అన్నాడు. సో n అనేది ఇచ్చాడు, x అనేది x బై n చేస్తే p వస్తుంది. నల్ హైపోథిస్ p is equal to 0.5 అన్నాడు. ఆల్టర్నేటివ్ హైపోథిస్ h1 p greater than 0.5 అన్నాడు. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా is equal to 0.05 అన్నాడు. ద టెస్ట్ ఆఫ్ హైపోథిస్ అంటే z is equal to p minus pలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు z అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూ సీ the 20% of measure the product of the top of quality of the 1 days. Okay, production of 400 articles only 50 are top of quality. Test of the hypothesis 0.0 level significance అన్నాడు. సో టోటల్గా n అన్నాడు, x ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. ఇక్కడ p కనుక్కోవాలి కాబట్టి x బై n వస్తుంది. నల్ హైపోథిస్ పర్సెంటేజ్ 20% అన్నాడు కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 0.2. ఆల్టర్నేటివ్ హైపోథిస్ p ఈజ్ ఈక్వల్ టు 0 నాట్ ఈక్వల్ టు, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 0.5 ఇచ్చాడు మనకు, 0. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. దెన్ ఆఫ్టర్ యూ టెస్ట్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ z ఈజ్ ఈక్వల్ p మైనస్ p బై రూట్ ఆఫ్ p క్యూబ్ బై n సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఓకే, కాబట్టి మనకు 3 పాయింట్ వచ్చింది కాబట్టి నెగిటివ్ వచ్చినా నెగ్లెక్ట్ చేయండి. 1.96 కన్నా గ్రేటర్ దాన్ ఉంటే యాక్సెప్టెన్స్, లేకపోతే నాట్ కరెక్ట్ అని పెట్టేస్తాం 20%. ద సోషల్ వర్కర్స్, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. A social worker believes that favor of the 25% of the couples in a certain have ever used any from the, okay, birth control. A random samples 120 couples was, okay, contact 20 of them said that they have used test of the belief of social workers 0.05 levels. Okay, ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ n అనేది 120 ఇచ్చాడు నెంబర్ ఆఫ్, x అనేది 20, p అనేది కావాలి కాబట్టి x బై సబ్స్టిట్యూట్ చేస్తే p వస్తుంది నీకు. ఓకే, q కావాలి కాబట్టి 1 మైనస్ p. నల్ హైపోథిస్ p ఈజ్ ఈక్వల్ టు 0.25, ఆల్టర్నేటివ్ హైపోథిస్ p లెస్ దాన్. ఓకే, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. టెస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే p మైనస్ p బై రూట్ ఆఫ్ p క్యూబ్ బై n, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి వచ్చేస్తుంది. సో మాడ్ z అంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్గా రాసుకోండి. 2.33, 0.5 acceptance of the null hypothesis. Okay, workers. You see the another example. The manufacturer claims that only 4% of these products are defectives. The random samples 500 were taken, among which 100 were effect the test of hypothesis of 0.11. We have x, n, p and 1 minus p అనేది తీసుకొని జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం. సిమిలర్ ప్రాబ్లం. ఓకే, సో ఇది కూడా అలాంటి సిమిలర్ ప్రాబ్లమే. ఓకే, ద ర్యాండమ్ శాంపుల్స్ 400 ఇచ్చాడు, మీన్ ఇచ్చాడు. ఆస్క్ వెదర్ ద లైక్ హ్యావ్ ద ఫ్లోయర్ ఆర్ నియర్ ఆఫ్ దేర్ రెసిడెన్స్ ఆఫ్ 200, మీన్ 325 ఉమెన్, వేర్ ఈస్ ద proportion of the test hypothesis of the proportions of mean women favor the proportion of the same 5% level అన్నాడు. సో n1, n2, p1, p2, ఆల్టర్నేటివ్ హైపోథిస్ h0, p1, p2 ఈక్వల్ p, ఆల్టర్నేటివ్ అయితే h0, నల్ హైపోథిస్ ఓకే నాట్ అవుతుంది అనమాట. h0 ఈక్వల్ టు, ఇది ఈక్వల్ అయితే ఇది నాట్ ఈక్వల్ అవుతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ యూ టేక్ దిస్, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు p వాల్యూ వస్తుంది మనకు. నెక్స్ట్ p కనుక్కోవాలి కాబట్టి n1 p1 ప్లస్ n2 p2 బై n1 ప్లస్ n2లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఇది వస్తుంది. దెన్ ఆఫ్టర్ q కావాలి కాబట్టి ఏమి 1 మైనస్ p కనుక్కోండి. మరి ఇవన్నీ తీసుకొని వచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే -1.28 వస్తుంది. నెగిటివ్ వస్తే పాజిటివ్గా నెగెటివ్ చేస్తావు. సో కాబట్టి 1.96 కన్నా నల్ హైపోథిసిస్ కాబట్టి 5% లెవెల్ సిగ్నిఫికెన్స్ సాటిస్ఫైడ్ అనమాట. ఓకే, you see the another example. A manufacturer of electric equipment of subject samples of 2 completing, okay, brands of transfers accelerated before the test 45, 180
the flat of kinds of 34 of 120 transistors of the second kind fails of the test that can be, okay, conclude that the level of significance 0.05 about the difference between the corresponding samples of population. So n1 x1 x2 n2 go p1 కనుక్కోండి p2 కనుక్కోండి. మనకు ఫార్ములా ఏమి p ఈక్వల్ టు pn1 p1 n2 p2 బై n1 ప్లస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. నల్ హైపోథిస్ నాట్ ఈక్వల్ అయితే ఆల్టర్నేటివ్ హైపోథిస్ నాట్ ఈక్వల్ కాబట్టి దెన్ ఆఫ్టర్ యూ టేక్ అండ్ ఫైండ్ సబ్స్టిట్యూట్ జెడ్ వస్తుంది మనకి p1 మైనస్ p2 బై సబ్స్టిట్యూట్ చేయండి, ఇది వస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు 0.647 క్యాల్సీలో మనం ఆపరేట్ చేస్తే మనకు 0.647 వచ్చింది. సో ఇది మోడలస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, నెగ్లెక్ట్ చేస్తారు. సో 1.96 కన్నా స్మాలెస్ట్ వాల్యూనే కాబట్టి యాక్సెప్టెడ్ అనమాట. ఓకే, you see the another example, in two large populations there are 30% 25% respectively fails the peoples. In this difference likely hidden samples 1200 900 respectively from two populations n1 and n2. p1 fair of 30 by 100. The population of fails of second 25 by 100. null hypothesis p1 is equal to p2, alternative వచ్చి p1 not equal to p2. then after you test the statistics z p1 minus దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి p1 p2 q1 q2 కనుక్కోండి 1 minus p1 1 minus p2 and then after you substitute here you get also answer 2.25. ఇది mod z కన్నా ఈక్వల్గా ఉందా చూడండి, గ్రేటర్ దాన్లో వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా నల్ హైపోథిస్ కన్నా గ్రేటర్ దాన్లో వస్తే రిజెక్టెడ్ అనమాట. రిజెక్ట్ ద నల్ హైపోథిస్ రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు ఏమో 5% లెవెల్ మాత్రమే ఉన్నట్టు లెక్క బై టేబుల్. ఓకే, అన్లైక్లీ రియల్ డిఫరెన్సెస్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఏ కంపెనీ introduced a new plan of works and survey in the conduct the purpose of out samples 500 workers in the group of 62 favor new plan. The another group of samples 400 workers 41 were the against plan. Okay, any significance of difference? Okay, so ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఎంతమంది ఉంటారు దానిలో ఎంతమంది రిజెక్ట్ చేస్తున్నారు అంటే n1 n2 p1 p2లు చేసి దీనిలో సబ్స్టిట్యూట్ చేసేయడం అంతే. ఓకే, సో p1 p2 ఓకే, దెర్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. ద ఆల్టర్నేటివ్ హైపోథిస్ p1 నాట్ ఈక్వల్ టు p2 ఆల్ఫా ఈజ్ కూడా 0.05 అన్నట్టు. దెన్ ఆఫ్టర్ యూ టేక్ దాని సబ్స్టిట్యూట్ స్టాటిస్టిక్స్ జెడ్ కనుక్కోవాలి. సో ఈ వచ్చిన వాల్యూ ఎలా ఉంది 1.96 కన్నా లెస్ దాన్లో ఉంది కాబట్టి యాక్సెప్టెడ్ అనమాట. 5 సిగ్నిఫికెన్స్ నల్ హైపోథిసిస్ యాక్సెప్టెడ్ అనమాట. అంటే 0.0916 అనేది 1.96 కన్నా యాక్సెప్ట్, ఎందుకంటే 5% లెవెల్లో. Okay, next you see the another example, in a city 20% of random samples 900 schools has slight of physical defects. Another city b 18.5% of the random samples 1600 schools by same defect. In the difference between the okay proportions of significance 0.11 అన్నారు, 0.05 significance అన్నారు. సో n1 n2 x1 x2 పర్సెంటేజ్లో ఉన్నదాన్ని చేంజ్ చేసుకున్నాం మనం. సో p1 కనుక్కున్నాం, p1 ఈజ్ ఈక్వల్ టు x1 బై n, p2 ఈజ్ ఈక్వల్ టు x2 బై n. దెన్ ఆఫ్టర్ యూ టేక్ p1 n1 n2 p2 దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. q కావాలి కాబట్టి 1 మైనస్ pలో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. నల్ హైపోథిసిస్ ఈజ్ ఈక్వల్ టు p1 ఈజ్ ఈక్వల్ టు p2, ఆల్టర్నేటివ్ నాట్ ఈక్వల్ అవుతుంది. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్కి z ఈజ్ ఈక్వల్ టు కనుక్కోండి. ఆ వాల్యూని బట్టి మనకు రిజెక్టెన్సా లేకపోతే ఏంటి అనేది ఎంత వచ్చింది, మనకి 0.91 కాబట్టి నాట్ ఈక్వల్ అంటే లెస్ దానే కాబట్టి యాక్సెప్టెన్స్ అనమాట. 5% లెవెల్ యాక్సెప్టెన్స్. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ద ర్యాండమ్ శాంపుల్స్ 1000 persons from the own 400 are found by the commons weight of the samples 800 from the b 400 are found the contents of the. To this data several differences between a and b falls of the weight consumptions consumed అన్నాడు. శాంపుల్ సైజు n2 n1s ఇచ్చాడు మనకి, x1 x2లు. నెక్స్ట్ ఏ కనుక్కోండి, ఏ అన్నా p అన్నా ఒకటే. p1 అంటే x1 బై a1, a2 b అంటే x2 బై ఇది కనుక్కుంటే p1 p2లో వస్తాయి. దెన్ తర్వాత మనకి p అంటే x1 ప్లస్ x2 బై n1 n2 సబ్స్టిట్యూట్ చేస్తారు. హైపోథిసిస్ చేయండి p1 ఈక్వల్ p2 చూడండి, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ p1 నాట్ ఈక్వల్ టు p2.
లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 0.05 కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి P1 మైనస్ P2 బై PQ బై 1/n. ఓకే, టెస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే -0.1/20/81 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద టాపిక్ అనమాట. హైపోథిసిస్ ప్రాబ్లమ్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ Z0 అనేది 1.96 అనేది జెడ్ ఆల్ఫా కన్నా గ్రేటర్ దాన్లో ఉంది కాబట్టి నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్. ఎప్పుడు కూడా జెడ్ ఆల్ఫా అనేది మోడ్ జెడ్ అనేది జెడ్ ఆల్ఫా కన్నా తక్కువ ఉండాలి, ఉంటేనే యాక్సెప్టెడ్ అనమాట, లేకపోతే రిజెక్టెడ్ అని. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ డిస్కస్ న్యూ టాపిక్. ఓకే, సి స్క్వేరు. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ టుమారో ఐ విల్ డిస్కస్. లాస్ట్ క్లాస్ ఉంది మీకు, ఆ క్లాసు టుమారో ఐ విల్ డిస్కస్. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఓకే, థ్యాంక్ యూ.